నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్ టీవీ ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా లేకపోతే ఇంకేం నడుస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కనీవిని ఎరగని రీతిలో ఇష్టానుసారంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చేస్తున్న కీడుపై ప్రజలు యుద్ధమే మొదలుపెట్టిరు అనుకోవచ్చు ఎస్ నిజమే నేను చెప్పేది అక్షరాల సత్యం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు మరొకసారి గోసపడుతున్నారు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు కొన్ని విజువల్ చూపెడతా ఆ తర్వాత మీరే పూర్తి స్థాయిలో కూడా మీరే చెప్పండి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మీరందరూ కూడా చెప్పండి వాస్తవం ఏందని ఇప్పటివరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోటోలను చూస్తే మీకు అర్థమైపోతుంది వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది జిల్లాలోనూ కూల్చివేత మూసీలో ఎర్రగీత అంచు కూడా చూడొచ్చు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం నెహ్రూ నగర్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు ఇండ్ల సర్వే అంటూ వస్తే కళ్ళల్లో కారం కొడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిర్రు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇది చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు చాలామంది 100% వ్యతిరేకిస్తున్నారు 99% అనుకోవచ్చు ఎందుకంటే 1% వాళ్ళ పార్టీ వాళ్ళకు దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన అభిమానులందరికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా 1% మంది వాళ్ళు ఏమీ చెప్పారన్నట్టు ఇక 99% మంది ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో భారీ వ్యతిరేకతతోని ఉన్నారు అని చెప్పడానికి 100% దీంట్లో ఎలాంటి డౌటు లేదండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో రావడం ఒక శాపమే అనుకోవచ్చు నిజంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందని అందరూ ఆశించారు మార్పు పేరుతో మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించి రేవంత్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టిలు రేవంత్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టినప్పటి నుండి ప్రతి క్షణం ప్రతి ఒక్కరు తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా కన్నీళ్లు పెడుతున్న దృశ్యం కనబడుతుంది కాస్తో కూస్తో కనీసం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే రేవంత్ రెడ్డి అభిమానులన్న సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్గా మారింది ఈరోజు హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏంది పలు కాలనీలలో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాత అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే అక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో గురువారం నెహ్రూ నగర్కు సంబంధించి సర్వే కోసం వెళ్తే అక్కడ స్థానికులు అడ్డుకున్నారు దాంతోపాటు అందరు అడ్డుకున్నారు ప్రతి చేతిలో కూడా నాడు ఏది నిజాం ప్రభు మీద పోరాటం చేసినప్పుడు ఎట్లయితే ఆ చేతిలో కారం పట్టుకొని లేకపోతే వేట కొడవళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని మహిళామణులు ఎంత ఉద్యమం చేసిర్రో నిజంగా కూడా అదే చాకలి ఐలమ్మ రూపంలో సూర్యాపేట జిల్లాలో అదే జరిగింది నిన్న కండ్లల్లో కారం ఇగో ఇండ్ల సర్వేకు అంటూ వస్తే కళ్ళల్లో కారం కొడతాం బిడ్డలారా అంటూ కూడా హెచ్చరిక చేసిరు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పర్మిషన్ ఇచ్చేది అధికారి కూల్చేది అధికారి హైడ్రాకు సంబంధించి నిన్న అందులో పనిచేసే ఉద్యోగి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది బడాబాబుల దగ్గర లంచాలు తీసుకున్నారు ఈ నా దొంగనా కొడుకులు లంచాలు తీసుకొని లంచాలు తినమరిగి వాళ్ళకి సమయం ఇస్తున్నారు లేదా కూల్చివేతలను ఆపేస్తున్నారు చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి వాడి సంగతి ఏంది అని కూడా అడిగారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎట్లెట్లున్నది పరిస్థితి అంటే ఇంతకు మించిన ఇంకొక ఉదాహరణ ఉండకపోవచ్చు ఇక ఇది ఇట్లుంటే ఇంకొకడ పరిస్థితి ఇదండి మూసీ రివర్ బెడ్ కింద కూల్చివేతల కోసం పురాణాపూల్లో ఇండ్లకు ఎరుపు రంగుతో మార్కింగ్ చేస్తున్న హైడ్రా రెవెన్యూ సిబ్బంది అంటూ కూడా చూడొచ్చు ఇది ఇప్పటిదాకా కూడా నాకు ఫోన్ వచ్చిండే పాపం వాళ్ళ బాధ వేదన అంతా కూడా మాట్లాడుతున్నారు మూసీ తీరంపై బుల్డోజర్లు దౌడు తీస్తున్న సర్కార్ పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాలలో కూల్చివేతలు ఎందరు ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు చల్లబడతాయి ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై శాపనార్థాలు ఉన్న మకాన్ ఊడగొచ్చే సర్కార్ ₹1 జమ చేసుకొని ఆ పైసలతో కట్టుకున్న ఇండ్లు కూలగొడితే ఎట్లా బ్రతకాలే అసలు ఇండ్ల కూలగొట్టాల్సిన పనేంది అని చక్కగా ఉన్నట్టే ఇండ్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చే FTL అంటే ఎట్లా అయినా ఈ గవర్నమెంట్ మాకు చేసింది ఏమీ లేదు ఉన్నది ఊడగొడుతురు తప్ప ఆఖరికి ఉన్న మకాన్ను కూడా కూల్చేస్తారు
ఫస్ట్ వచ్చి 3 ఇంతలు ఇస్తామన్నారు, ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. 3-4 కుటుంబాలు కలిసి ఉన్నోళ్ళం, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎట్లుంటాం? ఆఖరికి ఏది ఇయ్యరు, ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి చేస్తున్నారు. అయినా మా ఇల్లు మగ్గవాలే, రేవంత్ రెడ్డి మా ఇల్లు జోలికి రావద్దు, మాకేమైనా అయితే నీదే బాధ్యత అంటూ ముస్లిం మహిళలకు సంబంధించి కేసీఆర్ నగర్ రామంతాపూర్కు సంబంధించి నిన్న రచ్చరచ్చ జరిగింది. ఇక్కడే ఎపిసోడ్. ఈరోజు పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అక్కడికి పోతున్నారు. ఈ మూసీ నది పేరుతోని భారీగా స్కామ్ జరుగుతున్నదని కేటీఆర్ పదే వాదిస్తున్నాడు. ఇది కూడా నిజమే. ఎందుకు అంటే మూసీ నది పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అంటే భారీగా కూడా ఎక్కడికక్కడ కూడా ఒక పెద్ద రచ్చే కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ పూర్తిగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే మూసీ పేరుతోని లక్షల కోట్ల స్కామ్ జరగబోతుంది. పేద బిడ్డలు రోడ్డు మీద పడుతున్నారు. ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నాయట. ఆ ఇంటి మీద లోన్ ఉన్నదట. ఇంకొకరేమో స్విగ్గీ జొమాటోలో పనిచేస్తూ ఉంటారు, ఇంకోలేమో మెకానిక్ షెడ్లా, ఇంకొకరేమో రకరకాలుగా చిన్న వృత్తులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటున్నారట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూల్చేసి వాళ్ళకి ఎట్లు ఇస్తారు? అసలు ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉంటుందా? తర్వాత పట్టించుకుంటారా? ఆ దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు మూసీ పేరుతోని మాయ చేస్తున్నది ఇక్కడి సర్కార్. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజంగా కూడా కాంగ్రెస్ వస్తే నిజంగా చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయని పెద్దలు చెప్తా అంటే నేను కూడా నిజంగా కూడా అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఇక్కడ చాలా చైతన్యవంతమైన గడ్డ, పోరాటం కలిసిన గడ్డ. ఇక్కడ యువత అందరూ కూడా పోరాటం చేస్తారు కదా. అలాంటి పరిస్థితులు వస్తే ఎంతసేపు ప్రభుత్వాన్ని ఉంచడం అనుకున్నా. కానీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే కన్నీళ్ళు, కష్టాలు, కడగలు తప్పవనేది వాళ్ళంతటా వాళ్ళే నిరూపించారు. ఇది తెలంగాణ సమాజమో తెలంగాణ ప్రాంత బిడ్డలో ఎవరు చెప్పలే, కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ వద్దుబాబు అంటూ ఆనాడు గద్దరన్న కూడా ఈ సర్కార్ మీద పాట పాడిండు. అంటే ఇలా కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత మోసం చేస్తున్నది అనేది అర్థమైపోతుంది. చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, చెల్లాచెదురుగా పడబోతున్నాయి. మూసీ నది పేరుతోని లక్షల కోట్ల స్కామ్ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎఫ్టీఎల్ అని, లేకపోతే హైదరాబాద్ అంటేనే లేక్ వ్యూలు ఉంటాయి, చాలా చెరువులతో కూడింది. దాదాపుగా 1200 పైచీలకు, 2500 పైచీలకు, 3000 పైచీలకు ఎవ్వని నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు తప్ప మరి దానికి పర్మిషన్ వచ్చిన అధికారిని ఏం చేద్దాం? ఎన్కౌంటర్ చేద్దామా? క్రిమినల్ కేసు పెడదామా? జీవిత ఖైదు వేద్దామా? తిహారు జైలుకు పంపిద్దామా? లేకపోతే వాళ్ళ ఇళ్లలో ఈ బాధితులందరినీ పంపించి వాళ్ళ ఇళ్లలో ఉండమని ఆయన రోడ్డు మీద పంపిద్దామా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. పర్మిషన్ ఇచ్చింది ఎవడు? ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలకి నష్టమేంది? యావత్తు తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడాల్సిన విషయం అండి. అరే ప్రతిదాని ప్రక్షాళన పేరు చెప్పి రేపు పొద్దుగాల మీ భూములలో కూడా వస్తారు, జిల్లాలలో ఉండే రైతులారా. నేను చెప్తున్నా కదా, ఏమని వస్తారు తెలుసా? ఆ కంపెనీ పెడుతున్నాం, ఈ కంపెనీ పెడుతున్నాం అని. ఇప్పుడు కొడంగల్లో పోతున్నారు కదా ఫార్మా కంపెనీ. వాళ్ళు తినక ఆగమాగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ మూసీ పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవితాలను ఆగం చేస్తున్నారు, జీవితాలను బరబాద్ చేస్తున్నారు, కట్టుబట్టలతో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు ఏమి ఇవ్వాలి ఇప్పుడు? అక్కడ ఈఎంఐ రేవంత్ సర్కార్ కడుతుందా? లేకపోతే వాళ్ళ అప్పులు ఏమన్నా రేవంత్ సర్కార్ కడుతుందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే కోట్లు విలువ చేస్తే జాగరా నాయనాది. నీ ఇల్లుని మరి వీళ్ళకు రేవంత్ రెడ్డి ఇల్లుని, లేకపోతే మీ మినిస్టర్ల ఇల్లు నా పైపు, లేకపోతే మీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఉన్నాయి కదా అవన్నీ మా వాళ్ళకి అప్పైపు. మీరు ఏమైనా బతుకుతారా? మీకేమైనా తక్కువ వస్తుందా? దొబ్బి తింటలేరా? మా ట్యాక్స్ జీతాలు ఇస్తలేమా మీకు ఇంకా అలవెన్సులు ఇవ్వాలి, మేము ఇల్లు ఇవ్వాలి, సౌకర్యాలు కల్పించాలి, అలా జీతగాళ్ళని పెట్టాలి మీకు. మీరే మాకు పెద్ద జీతగాలు అంటే ఇంకా మీకు జీతగాలు అవసరమా? ఇదంతా ఈరి మీ ఎమ్మెల్యే క్వార్టర్లు, ఎంపీ క్వార్టర్లు, ఎమ్మెల్సీలు అవన్నీ ఉన్నాయి కదా తెలంగాణలో, అవన్నీ ఇచ్చేరి. ఈయనకు పరిపాలన వస్తుందట, ఈయన పరిపాలన చేస్తున్నట. ఎంత దారుణమండి ఈరోజు. ఇక బ్రదర్స్ కోసమే 4th సిటీ, 1000 కోట్ల కుంభకోణం ఫార్మా సిటీ ఉందా లేదా? సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర, భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు. ఎకరం సేకరించకుండా 4th సిటీ కడతారా? ఫార్మా సిటీ 14,000 ఎకరాలలో ఉండాలి, లేదంటే ఆ భూములు రైతుకి ఇచ్చేయాలి. అందులో రియల్ దందా చేస్తే ఊరుకోం, కోర్టును తప్పుదోవ పట్టిస్తే సహించం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక.
సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో పాఠశాలను ప్రారంభించి చిన్నారులకు స్కూల్ బ్యాగులు అందజేస్తున్న కేటీఆర్. మొత్తానికి ఫార్మాసిటీ ఏంది అంటే బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ అనే ఎపిసోడ్ ఉన్నది కదా, నిజమేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్న ఎపిసోడ్ మనం చూస్తున్నాం. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా బాధాకరమైన విషయం అండి. ఈ ఫోర్త్ సిటీ పేరు చెప్తావు, దీని సంగతి కూడా తెలుస్తాయి. ఏం లేదు, ఇక్కడ మొత్తం ఏంది అంటే జీవితాలను ఆగం చేసుడు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎపిసోడ్ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమవుతుంది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో అసలు సిసలు వాస్తవాలేంది, అవాస్తవాలేంది అనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఫార్మాసిటీ పంచాయతీ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం, రియల్ ఎస్టేట్ స్కామ్కు తెరతీశారు. భూములు మళ్లించే కుట్ర, 14,000 ఎకరాలలో ఫార్మా పెట్టాల్సిందే, లేదంటే భూములు తిరిగాల్సిందే. ఫోర్త్ సిటీకి ఒక్క ఎకరమైనా సేకరించావా, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం సోదరులకే లబ్ధి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఓ మూర్ఖపు ప్రభుత్వం. హైడ్రాతో పేదోళ్ళను పొట్టగొడుతున్నది. నీకో అన్నకో న్యాయం, నీ అన్నకో న్యాయం, పేదలకో న్యాయమా? చేతనైతే అధికారులపై చర్యలు తీసుకో. రేవంత్ పిచ్చోడు, ఆయనకి ఏం తెలియదు, చెప్తే వినడు. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ చూస్తున్నాం. అంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే చాలామంది కూడా తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ చాలా బాధాకరమైన ఎపిసోడ్ ఉంటుంది. వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది అనేది కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. మరి కేటీఆర్ ఏమన్నా సామాన్యమైన వ్యక్తి అంటే కాదు. ఈయన ఎమ్మెల్యే, మళ్ళీ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఒక ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాడు. అది పూర్తి స్థాయిలో ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు స్పందించదు? సరే, ప్రభుత్వం స్పందించదు. ఆ ప్రభుత్వ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు స్పందిస్తారా అంటే వాళ్ళు స్పందించరు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకంతా అర్థమైపోతుంది, ఇదంతా నిజమే, ఇక్కడ స్కామ్ జరుగుతున్నది, ఇది వాస్తవమే. తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా రియలైజ్ అవుతున్నారు. ఈరోజు ఫోర్త్ సిటీ పేరుతోని కేవలం ఫార్మా సిటీ అనేది ఆ రేవంత్ యొక్క బ్రదర్స్ కోసమే రియల్ ఎస్టేట్ ఏంది నిలబెడుతున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం ఫోర్త్ సిటీ పేరుతోనే సీఎం సోదరులకే లబ్ధి చేకూరేలా ఈ రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అనేది నగ్న సత్యం, పచ్చి నిజం. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే ఎపిసోడ్ ఉన్నది. ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు ఫోర్త్ సిటీ పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు టోపీ పడబోతున్నది. గంతే, ఇంకా ఇందులో ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే దాని లంగలకు దొంగలకైతే అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఆందోళన, చౌటుప్పల్ జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని ధర్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దీంట్లో ఒక 2 అంశాలు ఉంటాయండి. అక్కడ రాజకీయ నాయకుడు ఉంచే మాత్రం పూర్తి స్థాయిలో వంకర్లు పోతుంది. ట్రిపుల్ ఆర్ అనేది దానికి వాళ్ళ భూములను మొత్తం జంపింగ్ చేస్తూ వెళ్తుంది, జపాంగ్ అన్నట్టు వెళ్తుంది. మరి ఇక్కడ రాజకీయ నాయకుల భూములు లేకపోతే సక్కబోతుంది. నిజంగా వాళ్ళ ఫామ్ హౌస్లో, వాళ్ళ చుట్టపల్లో, వాళ్ళ బంధువులో లేకపోతే సక్కబోతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి చౌటుప్పలు ఒకటే కాదు, పూర్తి స్థాయిలో ట్రిపుల్ ఆర్కు సంబంధించిన అలైన్మెంట్ గత ప్రభుత్వం పూర్తిగా కూడా అలైన్మెంట్ ఓకే చేసింది. 1200 కోట్లు 1250 కోట్లు సంథింగ్ ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు శాంక్షన్ అవుతున్నాయి. దాంతో చేయాల్సింది పోయి ఈరోజు అలైన్మెంట్ మారుస్తే ఇది మన మీద పడుతుంది, మన రాష్ట్రం మీద బడ్జెట్ పడుతుంది. ఇక ఏంది అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు జరుపుకుంటూ పోవడం వల్ల అక్కడ ఏంది బినామీలు వస్తారు. ఎవరు? రేవంత్ సర్కార్కు సంబంధించిన బినాములు వచ్చి వాళ్ళు కొనుగోలు చేసి దాన్ని అమ్ముతారు అన్నట్టు. ఇది కథ. ఇగో ట్రిపుల్ ఆర్ మార్పుపై న్యాయ పోరాటం, హైకోర్టును ఆశ్రయించిన వర్కట్పల్లి భూబాధితులు, ఉన్న పొలాలు గుంజుకుంటే మేము ఎట్లా బతికేది, మొదటి అలైన్మెంట్నే అమలు చేయాలి రైతులు. చెప్పలే,
ఎవ్వడి ప్రభుత్వం అంతే వానికి నచ్చినట్టుగా చేస్తున్నాడు. కుక్క ఏంది అంటే పిచ్చోడి చేతిలో రాయి, కుక్కల కంటే అధ్వానం. మళ్ళీ చెప్తున్నా కదా, వీళ్ళ బాధ, వీళ్ళ వేదన, వీళ్ళ రోత ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా RRR భూ నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి జరుగుతున్న చర్చ ఒకటే. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది, వీళ్ళ స్వార్థాల కోసం కాయకష్టం చేసుకునే బ్రతుకుల జీవితాలతో ఆడుకుంటుంది ప్రభుత్వం. ఈరోజు హైడ్రా కూడా గంతే, రేపు పొద్దుగాల మూసీ గంతే, మూసీ సుందరీకరణ కూడా గంతే, మళ్ళీ ఎల్లుని మీ పరిస్థితి కూడా గింతే. నేను చెప్తున్నా కదా, మీ జీవితాలతోనే ఆడుకోవడానికి ఏర్పడిన ఈ రాక్షస ప్రభుత్వాలను మీరే తొలగించాలి. మేము ఓటెత్తాం, మాకు కోటర్ కావాలి, లేకపోతే మాకేంది ఓ బీర్ సీసా కావాలి, లేకపోతే ఇంత బిర్యానీ పొట్లం కావాలి, మాది కాంగ్రెస్ జెండా, మేము పూర్తి స్థాయిలో జెండాలు పట్టుకుంటాం అంటూ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా మీరు వివరిస్తే మీ బతుకులు ఇట్లనే ఉంటాయి. నేను బాధ్యతగా చెప్తున్నా. ఫస్ట్ మీరే ప్రజలే మారాల్సింది. జెండా పట్టుకున్న ఊళ్ళల్లా సిగ్గు శరాలు లేకుండా ఒక్కొక్కడు నాది ఈ పార్టీ రే అని వాడకు గొడవ అవుతుంది, ఊరూరుకు గొడవ అవుతుంది, ఇంటి ముంగటోని పాలోనికి గొడవ అవుతుంది, పగోనికి గొడవ అవుతుంది, పక్కోనికి గొడవ అవుతుంది. వీళ్ళు సిండికేట్ రాజకీయాలు చేస్తారు. ఈడ హైదరాబాద్లో ఉండి రాష్ట్ర రాజకీయాలు సిండికేట్ రాజకీయాలు అంతా దొంగలే. అది పరిస్థితి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి. దయచేసి చెప్తున్నా నేను, మీరు అనవసరంగా కూడా ఆగమాగం కాకుర్రి, ఆగమాగం చేసుకోకుర్రి. నేను చెప్తున్నాగా, క్విన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్, 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్. బెంగళూరు హైదరాబాద్లో ముగ్గు పోస్తున్న కాంగ్రెస్, కొత్త నగరాలకు 2 ప్రభుత్వాలకు ఒకే బ్లూ ప్రింట్ అంటూ కూడా చూడొచ్చు. 5800 ఎకరాలలో క్విన్ సిటీ నిర్మాణానికి కర్ణాటక సర్కార్ రెడీ చేసింది. అదే బాటలో రేవంత్ సర్కార్ 4th సిటీ పేరుతో ఇప్పటికే హడావిడి చేసింది. కర్ణాటకలో హెల్త్ సిటీ రద్దు, తెలంగాణలో ఫార్మా సిటీకి ఎసరు. అక్కడ శాటిలైట్ RR రూటు మార్పు, ఇక్కడ RRR రూటు కూడా అదే. ఒకరినొకరు కాపీ కొట్టారా, లేక 2 నగరాలకు ఒకరే డిజైన్ చేశారా? న్యూ సిటీ మాటున భూదందా, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు అంటూ కూడా చూడొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే, ఇక్కడ చాలా వరకు చూడండి, ఇక్కడ ఏంది అంటే కర్ణాటక తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో మీకు వ్యత్యాసం చెప్తా. ఒక్కసారి ఆ రూట్కు సంబంధించి మీరు అందరూ కూడా చూడుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఏంది అంటే కోర్ సిటీ దూరం నుంచి ఒక్కసారి చూడుర్రి. ఇది ఏంది ఆ దిశలు అనేది చూడుర్రి. కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. దిశకు సంబంధించి బెంగళూరు ఉత్తరం, హైదరాబాద్కు దక్షిణ. కోర్ సిటీ నుంచి దూరం 56 కిలోమీటర్లు. దాని తర్వాత హైదరాబాద్ దక్షిణానికి 57 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్కు దూరం 33 కిలోమీటర్లు కర్ణాటకలో, తెలంగాణలో 37 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్కు చేరే టైం 43 నిమిషాలు. దాంతో 5000 విస్తరణ 5800 ఎకరాలు. అక్కడ 4th సిటీకి సంబంధించి 45 నిమిషాలు, 13972 ఎకరాలు. నిర్మించే ప్రాంతం దొడ బల్లాపూర్కు సంబంధించి. ఇక్కడనేమో కందుకూరు, ముచ్చెల్ల, తుక్కుగూడ. ప్రధాన నిర్మాణాలు AICT నాలెడ్జ్ హెల్త్ యూనివర్సిటీ, ఇక్కడ AICT స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ. వివాదాస్పద నిర్ణయాలు, శాటిలైట్ RR రూటు మార్పు, ఇక్కడ RRR రూటు మార్పు. రద్దయిన గత ప్రాజెక్టులు, హెల్త్ సిటీ, ఇక్కడ ఫార్మా సిటీ. ట్రాన్స్పోర్టు, మెట్రో, ముంబై ఎక్స్ప్రెస్ రైల్, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఇక్కడ మెట్రో రైలు, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు. సో మొత్తానికి ఏంది అంటే కర్ణాటకను కాపీ కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ అంటే సేమ్ టు సేమ్. ఒక్కరే దీన్ని డిజైన్ చేసిలు, ఒక్కరే దీన్ని అంతా చేస్తున్నారు. దీని స్కామ్ వెనుక బడా నేతలు ఉన్నారు, ఒక్కరిద్దరు కాదన్నో. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముక్త కంఠంతో చెప్తున్నా. ఇక్కడ మన జీవితాలను మన ఉసురు పోసుకుంటారు, మనల్ని కాచికి కాలు చాపేటట్టు తయారు చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఈరోజు హైదరాబాదితులు బతికి వాళ్ళ జీవితాలు దేనికోసం అనుకుంటున్నారు? అన్ని పోయినాక ఏముంటుందండి? రేపు పొద్దుగాల మూసీ సుందరీకరణ పేరుతో ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఫార్మా రైతుల పరిస్థితి ఏంది? ఫార్మాసిటీ పేరుతో భూదందా చేసిలు కదా, మళ్ళీ RRR రైతుల పరిస్థితి ఏంది? ఈ ప్రభుత్వ పరిపాలన ఎటుపోతున్నది? గాడి తప్పి ఇష్టానుసారంగా పోతున్నారు వీళ్ళు. ఇదొక రోత ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలు దయచేసి ఆలోచించుకోండి.
ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసుకోర్రి. గురువారం హైదరాబాద్లోని ఎస్డిసిఎల్ సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ విద్యుత్ ఆర్జినర్స్ ఉద్యోగులు వీళ్ళు ఏంది అంటే ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలి. తెలంగాణ విద్యుత్కు సంబంధించి ఆర్టిజనర్ కన్వర్షన్కు సంబంధించిన జేఏసీ డిమాండ్ చేసింది. మిట్ కాంపౌండ్లో 2000 మంది కార్మికుల ఆందోళన, వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన కరెంట్ ఆఫీస్. సో అర్థమైందే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారు. నిన్న పారిశుద్ధ కార్మికులు, మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో హైదరాబాదితులు, రోజు ఒక ధర్నా జరుగుతుంది. ఇక భవిష్యత్తులో నాకు తెలిసి రేపు ఈ నెలలో వచ్చే నెలలో దసరా పండుగ ముందు తర్వాత గంతే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ధర్నా కూకుంటారు. అంటే ధర్నాలతో దద్దరిల్లిపోతున్న తెలంగాణ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఓరుగల్లు టూరిజానికి బొగ్గుమసి, రామప్ప వద్ద మైనింగ్తో పెనుముప్పు, రామప్ప చెరువు, కోటగుళ్ళు, లక్నవరం, మేడారం పైన ఓపెన్ కాస్ట్ ప్రభావం. ఇప్పటిదాకా ఎటు చూసిన ఆహ్లాదకరం, తెలంగాణకు తలమానికంగా పర్యాటక ప్రాంతం బొగ్గుగనితో బొందలగడ్డగా మారే ప్రమాదం. మట్టి కొండలతో పొంచి ఉన్న వరద ముప్పు, పర్యావరణం, ఊరు అన్నీ తారుమారు, చెట్లు గుట్టలు కొద్ది రోజులలోనే మాయమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ములుగు జిల్లాకు సంబంధించిన ఎపిసోడు. అక్కడ జిల్లా మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నది. రామప్పకు ఇక్కడ ఏమైనా ఓపెన్ కాస్ట్ కానీ లేదా ఏదైనా తవ్వకాలు చేస్తే 5 కిలోమీటర్ల తర్వాత చేసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు సంబంధించిన వ్యవహారం. కానీ వీళ్ళు 4.5 కిలోమీటర్లతోనే తవ్వుతాళ్ళు. ఈ రామప్పను భవిష్యత్తులో నేను చెప్తున్నాను కదా బొందలగడ్డ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది వాస్తవం. పురాతనమైన కట్టడాలు, దీన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ములుగు జిల్లా ప్రాంత బిడ్డలందరూ కూడా తిరుగుబాటు బాహుట ఎగరజేయర్రి. మీకంటూ ఉన్న ఒక పేరు ఈ రామప్ప, లక్నవరం పేర్లతోనే వచ్చింది. దయచేసి చెప్తున్నా, మీ జీవితాలతోని, మీ యొక్క చరిత్రతోని మీకున్న ఆనవాళ్ళను లేకుండా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి మీరందరూ పోరాటం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఏంది అంటే ములుగు జిల్లా అనేది ఒకటి కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఇంతటితో ఆగింది అంటే తెలంగాణలో మరొక దందా. సాకార డైరీలకు సమాధి, హైదరాబాద్ పాల మార్కెట్పై ఆధిపత్యానికి హెరిటేజ్ యత్నం, సర్కార్ ప్రోత్సాహంతో ప్రాంతేతరుల పెట్టుబడులు, రాష్ట్రంలోని డైరీల మనుగడకే ప్రమాదం. శ్వేత విప్లవానికి బాటలు వేసిన కేసీఆర్ ప్రభుత్వం, స్వరాష్ట్ర రైతుల పుట్టి ముంచనున్న రేవంత్ సర్కార్ 1 లీటర్పై 4 నుంచి 7 రూపాయల వ్యత్యాసం, అదే ధరకు సేకరిస్తే రాష్ట్ర పాడి రైతులకు తీవ్ర నష్టం. నేనేమంటున్నానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఎవరికి ఉంటాయంటే, చంద్రబాబు ఆదేశాలను రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తారు. పాటించిన తర్వాత ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, హెరిటేజ్ అనేది చంద్రబాబు సంస్థకు సంబంధించి భారీగా లాభాలు వస్తాయి. ఇక్కడ ఉండే మొత్తం విజయ డైరీ కానీ లేకపోతే ఇంకో డైరీ ఏ డైరీ అన్నీ మూతపడే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈ డైరీలన్నీ ఎందుకు మూతపడతాయంటే, చంద్రబాబు కంపెనీని కాపాడాలంటే మిగతా వాటిని అన్నింటినీ తొక్కేయాలి. చిన్న చితక డైరీలన్నీ తొక్కేస్తే ఆటోమేటిక్గా అందరూ అటువైపు డైవర్ట్ అవుతారు. దాన్ని బాగా లాభాలు వస్తాయి, వాళ్ళు బాగా బాగుపడతారు. మా తెలంగాణ ప్రాంత బిడ్డలు చిప్పకూటుకు రావాలి. గింతే. మీరు ఏదో చిన్న చిన్న విషయాలను వదిలేస్తాలు కానీ వాస్తవాలు అవి. అధికారులు చక్కగుంటే కాళేశ్వరం కూలేదా? తప్పు ప్రజాప్రతినిధిదా అధికారులదా? అధికారుల మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే రద్దు చేయాల్సి వస్తుంది. చర్యలు తీసుకోకపోతే మాకు చెడ్డ పేరు. 9 నెలల నుంచి ఏ ఆఫీసర్ ఫీల్డ్కు పోతలే. రికమెండేషన్ కాగితం తెస్తే అడవిలో పోస్టింగ్. ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది. కడుపు నిండా ఉంటే నిద్ర వస్తుంది. ఏఈ నియామక పత్రాల పంపిణీలో సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కరెక్టే చెప్పిండి. ఇలా రేవంత్ రెడ్డి కాస్తకిస్తా మేల్కొన్నాడు. నిజంగా కూడా ఈ తెలంగాణలో తప్పిదం అధికారిదే. హైడ్రాకు పర్మిషన్ ఇచ్చింది అధికారి కాదా? ఒకసారి ఆలోచించండి. ఊళ్ళకి హైడ్రా పోతుంది అంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. ఇది భారతదేశంలోనే అద్భుతమైన ప్రాజెక్టు. బాహుబలి మోటార్లతో నడుస్తున్న ప్రాజెక్టు. అది అధికారుల తప్పిదమే ఉంటుంది, కాంట్రాక్టుల తప్పిదం ఉంటుంది, ప్రభుత్వాన్ని ఉంటుంది. రేపు పొద్దుగాల అయినది సుందరీకరణ జరుగుతుంది కదా. ఏమన్నా కట్టడాలు కూలీ ఖాళీ ఏమన్నా అయితే ఈయన మీదే ఎత్తాం. రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలి. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే హైదరాబాదుకు తాగునీళ్ళు, చుట్టుపక్కల సాగునీళ్ళు, తెలంగాణకు సాగునీళ్ళు వస్తున్నాయి. ఇది నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవమైన కోణాలు, దృశ్యాలు ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ గనక అధికారులు చక్కగా ఉంటే కాళేశ్వరం కూలేదా అంటే, అధికారులు చక్కగా లేరు, నిజంగా లేరు. తెలంగాణలో ఏంది అంటే ఒక్కొక్కరు పూర్తి స్థాయిలో ఆస్తులు పెంచుడు తప్ప ఇంకేం లేదు. నాకు నిన్ననే ఒక అప్డేట్ వచ్చింది. తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసర్ అన్నట
50 కోట్ల రూపాయలు పోయినాయట. ఇంతవరకు కంప్లైంట్ లేదట, ఏది లేదట. మరి ఎవరా అధికారి, ఏందా కథ తెలవాలి. ఇక దాంతోపాటుగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో కూడా దొంగలు పడ్డారట. మరి అది నిజమా కాదా ఏంది అనేది కూడా తెలవాలి. దాని మీద కూడా మాకు మరి బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవం అయితే వాస్తవం అని చెప్పుర్రి, అవాస్తవం అయితే అవాస్తవం అని చెప్పుర్రి. ఎందుకంటే మళ్ళీ భద్రతా వైఫల్యం అని మీడియా కూడా ఎగుతుందని ఆపుతున్నారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఏంది పుట్టగొడుతున్న సర్కార్ ఏమైంది వీళ్ళకు? వాళ్ళంతా రాష్ట్రానికి కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులు రాత్రనక పగలనక రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపులోకి ఉంచేందుకు పనిచేస్తున్నారు. అత్యవసరమైన సందర్భాలలో తప్ప వారికి సెలవులు కూడా ఉండవు. నిద్రాలను మాని డ్యూటీలు చేస్తుంటారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారు సర్కార్. వారికి హక్కుగా రావాల్సిన వాటిని మాత్రం ఇవ్వడం లేదు. ఓవైపు రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీనే జీతాలు వేస్తామని సర్కార్ ప్రచారం చేసుకుంటుంది. కానీ పోలీస్ కానిస్టేబుల్కి ఇవ్వాల్సిన డబ్బులను మింగేస్తుంది. ఎన్నికల కారణంగా ఒక్కసారి ఆలస్యమైతే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వారిని అరిగోస పెడుతూనే ఉంటుంది. పోలీసుల పుట్టగొడుతున్న సర్కార్, కానిస్టేబుల్ల కష్టం పాలకుల పాలు. అలవెన్స్ల మింగేస్తున్న సర్కార్. సరెండర్స్, అడిషనల్ సరెండర్స్, టీఏ, జిఏలపై పైసలు వాడుకుంటున్న సర్కార్. ఒక్కో కానిస్టేబుల్కు 1,00,000 నుంచి 3 లక్షల వరకు బకాయిలు. ఇబ్బందులలో దాదాపు 50,000కు పైగా కానిస్టేబుల్. ఎన్నికల కారణంగా ఒక్కసారి ఆలస్యం. ఇప్పుడు పట్టించుకొని రేవంత్ సర్కార్. 10 నెలలు అవుతున్నా కూడా పత్తా లేని పైసలు. సీఎం దగ్గరే హోంశాఖ ఉన్న న్యాయం జరగడం లేదనే ఆవేదన. అన్ని విభాగాల కానిస్టేబుల్కు నిలిచిన అలవెన్స్లు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రక్షణగా ఉంటుంది, ఇది వాస్తవం. కానీ ప్రభుత్వాలు అనేది వీళ్ళను ఆయుధంగా తీసుకుని ప్రశ్నించే గొంతుకల మీద, వాళ్ళ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న వాళ్ళకి అదుపులోకి తీసుకుని ఇక వాళ్ళకి నచ్చిన భాషలో వాళ్ళు అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో తదుపరి తెలిసిన విషయం. కానీ వీళ్ళ భార్య పిల్లలను వదిలేసి వాళ్ళ ఎస్ఐఓ, సిఐఓ, ఎస్పీఓ, జిఎస్పీఓ, ఏసీపీఓ ఫోన్ చేయంగానే బాబు ఇక్కడికి రా అంటే ఎక్కడున్నా కూడా అకస్మాత్తుగా బయలుదేరి వెళ్తాడు. మరి పోలీసు వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఒక నరకకూపం అండి. అది నిజంగా చెప్తున్నా. మీ అందరికీ రాబోయే యువతకు ఏదో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ అంత సీన్ లేదు. వాళ్ళ జీవితాలు చాలా ఘోరమైన పరిస్థితులలో ఉంటాయి. ఎందుకంటే నాతో చదువుకున్న చాలామంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ జీవితం చాలా నరకకూపం. వాళ్ళకు చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకప్పుడు బాగుండేనేమో, ఇప్పుడు బాగుంటుందేమో, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం దీనికంటే ప్రైవేట్ నౌకరీ బెటర్ అనేది చాలామంది అంటుంటారు. కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలటి రేవంత్ రెడ్డి పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. మా ఉసురు తగులుతుంది. వనస్థలీపురంలో చిరువేపల ఆందోళన. వీపు మీద కొట్టండి, పొట్ట మీద కొట్టకండి. రైతు బజార్ ఎక్కడుంటే అక్కడ ఉంటాం, చావనైనా చేస్తాం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళం. మాకు మీరే స్థలం చూపించి బండ్లు ఇవ్వాలి. కేసీఆర్ సార్ గుర్తింపు కార్డులు ఇచ్చిండు, ఆ కార్డులతోనే లోన్లు తీసుకొని బతుకుతున్నాం. మా లోన్లు ఇప్పుడు మీరు కడతారా? అంతే. ఎవరు కడతారక్క? ఎవ్వరు కట్టరు. ఈ సన్నాసులు ఏమన్నా లోన్లు కడతారు? వీళ్ళ వల్ల అవుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయాలి, దగా చేయాలి, కుట్ర చేయాలి, దోసుకోవాలి. ఉత్తర కొరియా కీమ్ రాజ్యాన్ని తెలంగాణలో తలపిస్తుంది. కీమ్ పరిపాలన ఉత్తర కొరియాకు ఉత్తర కొరియా కదా, దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియా కీమ్ పరిపాలన తెలంగాణలో కొనసాగిస్తాను. మరో కీమ్ను తలపిస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇంకా చిరు వ్యాపారాల మీద ఎందుకు నీకు పంచాయతీ? నీకు అంతగానం వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఆడొక 400 షట్టర్లు కట్టి ఇగో ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇస్తున్నది, ఇందులో మీరు వ్యాపారం చేసుకోరు, రోడ్డు మీద కదా అని ఇయ్యరాదు. ప్రభుత్వ భూములు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఒక్కొక్కటి కబ్జా చేయలే. దాని సంగతి ఏందో తెలుగు, దాని కథ ఏందో చెప్పు, దాని లక్షణం ఏందో చెప్పు. ముచ్చటే చెప్తావేందా రేవంత్ రెడ్డి? వీళ్ళు ఏమన్నారే పాపం, వీధి వ్యాపారులు అండి. అక్కడ కూరగాయలు లేకపోతే పూల వ్యాపారం రకరకాలుగా అమ్ముకుంటారు. రైతు బజారు వాళ్ళ మీద కూడా నీ ప్రతాపం వచ్చి ఏం ప్రభుత్వం అనేది. రేవంత్ ఆగం చేసిండు. మంచి చేస్తాడనుకుంటే మా ఇల్లు కూలుస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రేవంత్ ఉండాలి, అప్పుడే మేము కూడా ఉంటాం. కేసీఆర్ను ఓడించి తప్పు చేస్తాం, ప్రాణాలైనా ఇస్తాం, ఇక్కడి నుంచి కదలం. తిరగబడ్డ మూసీ పరివాహకచనం మొదలైన మూసీ ప్రక్షాళన సర్వే. ఇంటింటికి వెళ్లిన అధికారులు, సర్వేను అడ్డుకున్న స్థానికులు. ఇండ్లు ఖాళీ చేయబోమని జనం పలుచోట్ల వెనుదిరిగిన అధికారులు. 3 జిల్లాలలో 25 బృందాలతో సర్వే. పలుచోట్ల ఇండ్లకు మార్కింగ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నేను చెప్పిన కదా ఇప్పటిదాకా ఏం లేదు. జీవితాలను ఆగం చేయడానికి ఆగం చేసేస్తారు. మూసీ నది పరివాహక ప్రాంత బిడ్డలకు చెప్పేది ఒకటే, వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి పీకేదే ఉండదు, మీకు నష్టపరిహారం రాదు. ఫస్ట్ అవన్నీ తీసుకున్నాక అక్కడ నుండి కదలూరు. ఒకవేళ మీరు ఖాళీ చేయదలుచుకుంటే సరే ప్రభుత్వం ఇస్తుందని కాదు, అక్కడ మీకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఏవైతే మీకు అందిస్తా అన్నదో అవి తీసుకున్న తర్వాత కదలూరు. తర్వాత రంజితానా ఇప్పటికో 50 కాల్స్ వచ్చాను. నేను చెప్తున్నా కదా,
ఆవేశం కాదు, ఆలోచన పెట్టండి. మీకు రావాల్సిన డిమాండ్ ఏ అధికారి మాట నమ్మకురు. ఈ హైడ్రాకి ఈరోజు కూల్చేది ఆ సన్నాసే కదా పర్మిషన్ ఇచ్చింది. వాడిని మీరు నమ్మకురు. ఇవాళ ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అయ్యే వ్యక్తి. నేను చెప్తున్నా కదా. ఇగో మళ్ళొక ప్రైవేట్ హాస్పిటల్ పంపించిండే. మరో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించిన సీఎం. రెనోవో క్యాన్సర్ సెంటర్ ఓపెన్ చేసిన రేవంత్, ఇలాంటి సంస్థలను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. నెహ్రూ వల్లే దేశంలో మనిషి జీవితకాలం పెరిగింది. 30 రోజుల లోపు డిజిటల్ హెల్త్ కార్డులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇదేంది, ప్రైవేట్ దవాఖానల మీద పడ్డారు. మా గాంధీ దవాఖాన మీద పోరగాళ్ళు చెప్తానంటే సోయలేదు. సన్నాసి ముఖ్యమంత్రి ఎందుకురా ఆయన గెలిపించి ఆగం చేసిర్రు. ఎట్టకేలకు గురుకులాలపై రివ్యూ. అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష. నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశం. 15 రోజులకు ఒకసారి రివ్యూ చేయాలి అధికారులకు చెప్పిన మంత్రి అంచు కూడా చెప్తున్న పరిస్థితి. ఏముంటుంది, ఏంది జనాలు లేకపోతే మా ప్రశ్నించే గొంతుకలు తీరితే అప్పుడు చల్లబడుతుంది, లేకపోతే అప్పటిదాకా కుయ్యమన్నారు. ఫస్ట్ మేము ఏంది అంటే సీరియస్గా తీసుకుంటే మేము స్టార్ట్ చేస్తే వీళ్ళకి చలనం వస్తుంది, లేకపోతే రాదు. వాళ్ళ కింద ఇప్పుడు హైలైట్ చెప్పాలి మీకు. ఒక మంత్రి గారు ఉన్నారండి తెలంగాణలో. ఆయన కింద మంత్రి పదవి వచ్చింది కదా, ఆ శాఖలకు సంబంధించి ఏమేమి చేయాలి, అసలు ఏముంటాయని ఆయనకు తెలియదట. ఘోరం తెలుసా. అసలు నేను ఏం చేయాలని మంత్రి పదవి ఇచ్చి లోకే నేను ఏం చేయాలో రోజు ఒకటి వెళ్తాను పోతాను వస్తాను కానీ అసలు నేను ఏం చేయాలంటాడట మంత్రి. చిచ్చి ఇక మీరు ఎంత అద్భుతమైన పరిపాలన ఇచ్చారు అనేది మీరే అర్థం చేసుకోరు. ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఇగో చెప్తున్నా కదా, మూసీ రివర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ను చాలా జాగ్రత్తగా దయచేసి గమనించండి. సర్వే సురువు చేసిలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపిస్తాలు. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ఎపిసోడ్ ఇదే కాబట్టి మూసీకి సంబంధించి ప్రక్షాళన ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది అనేది కూడా నేను చెప్తున్నా. వైఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఉంటుంది. చాలామంది మూసీ బాధితులు కానీ లేదా హైడ్రా బాధితులు కాల్ చేస్తున్నారట. మీకు నేను ఒక నెంబర్ ఇస్తున్నా, ఇది నా దగ్గరే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీరు ఎక్కడైనా కాల్ చేయొచ్చు, ఏ టైంకైనా మీ దగ్గరికి మా టీం వస్తుంది. 9908572666 అండి. ఇది నా నెంబరే. మూసీ పరివాహక ప్రాంత బాధితులు, హైడ్రా బాధితులు, మీరు ఇల్లు కోల్పోయిన హైడ్రా బాధితులు, దాంతోపాటు మూసీ పరివాహక ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ నెంబర్ను సంప్రదించండి. మరికొన్ని రోజులలో వైఆర్టీవీలో రచ్చబండ మొదలవుతుంది. మీరు నేరుగా కూడా ఆఫీస్కి వచ్చి మీ బాధలన్నీ చెప్పుకోవచ్చు. పబ్లిక్ కోర్టుగా పూర్తి స్థాయిలో ప్రజా కోర్టు అని మీద మనం ఏ విధంగా ఉంటామో ప్రభుత్వానికి విన్నవించేందుకు రంగం సిద్ధమవుతుంది. కాస్త ఈ నెంబర్ సేవ్ చేసుకుని మీకు అంతలావైతే మీ గ్రూపులు ఉంటే ఆ మూసీకి సంబంధించిన బాధితులు కానీ హైడ్రా సంబంధించిన బాధితులు ఉంటారు కదా, ఇగో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్, ఒకవేళ ఈ ఫోన్ కలవనియడలా మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మెసేజ్ అన్ని చూస్తా. 9908572666 ఇది నా నెంబర్ అండి. ఎప్పటికప్పుడు కూడా వైఆర్టీవీ మీకు అందుబాటులో ఉంటుంది.